సూర్యాపేటలో పలు ప్రభుత్వ హాస్టళ్లను బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు సందర్శించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టళ్లను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గురుకుల పోరుబాట సూర్యాపేట నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలు గురుకుల గిరిజన సంక్షేమ హాస్టళ్లు తిరుగుతూ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కటి విద్యార్థులను అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న టీచర్లను అడుగుతూ ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ గురుకుల పాటను చూసి అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము పోదాం అనుకున్న గురుకుల స్కూళ్ళు ముందే పర్యవేక్షించి ఈరోజు వాళ్ళు అక్కడ భోజనాలు టేస్ట్ చేస్తున్నారు. మేము పోయే క్రమంలో అక్కడ ఉన్న విద్యార్థులు ఏమంటారంటే, సార్ ఇదే విధంగా రోజు పెడితే బాగుంటుందని చెప్పి పిల్లలు ఏలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నదానికి మీరు ఇలా రియాక్షన్గా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించి ఈరోజు రుచికరమైన భోజనాలు వండించి లేదంటే హోటళ్ళల్లో ఆర్డర్ చేసి భోజనాలు తెప్పించి ఆడ తిని ఈరోజు షో చేయకండి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఎక్కడికో తీసుకుపోవాలని కేసీఆర్ గారు ఇలా గిరిజన సంక్షేమ హాస్టల్ పెట్టిండు. ఈరోజు దాన్ని బస్టు పట్టించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపించి ఈరోజు భోజనాలు చేయించినంత మాత్రాన విద్యార్థులు బాగుపడరు. ప్రతిరోజు వాళ్ళకి నాణ్యమైన పౌష్టికమైన ఆహారం అందించి విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. నువ్వు ఇలా విద్యార్థి జీవితాలతోటి ఆగం చేస్తున్నావు. విద్యార్థులు మానసిక వేదన చెంది సరైన ఆహారం లేక ఫుడ్ పాయిజన్ అయి ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సరైన విద్య అందించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. నీ విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని ఈరోజు నువ్వు ఆటలు ఆడుతున్నావు.